ఖైరతాబాద్ గణేష్ అంటే దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో దర్శనమిచ్చారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన బడా గణపతిని లక్షలాది మంది భక్తులు దర్శించుకున్నారు. నవరాత్రులు పూజలు అందుకున్న బడా గణేష్ నిమజ్జనానికి సిద్ధమయ్యారు. మరి ఖైరతాబాద్ గణేశుడిని ఎలా నిమజ్జనం చేయనున్నారు? ట్యాంక్ బండ్ వరకు బడా గణేశుడిని తీసుకుని వెళ్లే వాహనం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. బడా గణేశుడి నిమజ్జనం కోసం విజయవాడ నుండి భారీ టస్కర్ వచ్చింది. ఈ టస్కర్ 2 రోజుల క్రితమే విజయవాడ నుండి హైదరాబాద్ బయలుదేరి బుధవారం తెల్లవారుజామున ఖైరతాబాద్ చేరుకుంది. నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా బడా వినాయకుడి ఎదుట టస్కర్ ని నిలిపి వెల్డింగ్ పనులు మొదలు పెట్టారు. ఈ టస్కర్ 100 టన్నుల బరువును కూడా సులువుగా మోయగలదు. ఖైరతాబాద్ గణేశుడు 40 నుంచి 50 టన్నుల బరువు ఉంటాడు. ఇంత భారీ విగ్రహాన్ని సాధారణ ట్రక్కులపై తరలించడం అసాధ్యం. అందుకే బడా గణపతి నిమజ్జనం కోసం 100 టన్నుల బరువును మోయగల టస్కర్ ను రప్పించారు. దీని పొడవు 75 అడుగులు, వెడల్పు 11 అడుగులు. దీనికి 26 చక్రాలు ఉన్నాయి. నేను 4 టైమ్స్ రావటము, మా ట్రాన్స్పోర్ట్ నుంచి రావడం 60 నుంచి మా ట్రాన్స్పోర్ట్ నుంచి వెహికల్ వస్తుంది. నేను మాత్రం 4 టైమ్స్ రావడం. పొడవు వచ్చేసి 70 ఫీట్ పొడవు ఉంటుంది, వెడల్పు 12 ఫీట్ వెడల్పు ఉంటుంది. 100 టన్నుల కెపాసిటీ అమ్మ. బడా వినాయకుడి నిమజ్జనం కోసం వినియోగించే క్రేన్ కూడా చాలా ప్రత్యేకమైనది. 50 టన్నుల బరువున్న ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రేన్ 100 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది. అంటే ఇది బడా గణేష్ విగ్రహాన్ని అవలీలగా ఎత్తి నీటిలో నిమజ్జనం చేయగలదన్నమాట. దీని ఎత్తు 60 నుండి 70 అడుగుల పైగా ఉంటుంది. టస్కర్ పై వెల్డింగ్ పనులు చేయడానికి 20 మంది పనిచేస్తున్నారు. ఒకవైపు దర్శనం జరుగుతుండగానే మరోవైపు టస్కర్ పై విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వెల్డింగ్ పనులు చేస్తున్నారు. విగ్రహాన్ని సురక్షితంగా అమర్చేందుకు ఐరన్ స్తంభాలతో బేసి ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి గణపతి మండపం చుట్టూ ఉన్న షెడ్ తొలగిస్తారు. రాత్రి 12 గంటలకు కలశ పూజ చేస్తారు. ఆ తరువాత విగ్రహాన్ని శోభాయాత్రకు సిద్ధం చేస్తారు. రాత్రి 1 గంట ప్రాంతంలో బడా గణపతిని టస్కర్ మీదకు ఎక్కిస్తారు. 3 గంటల పాటు సపోర్టింగ్ వెల్డింగ్ పనులు చేస్తారు. అనంతరం శనివారం ఉదయం ఖైరతాబాద్ వినాయకుణ్ణి పోలీసులకు అప్పగిస్తారు. ఖైరతాబాద్ నుంచి నిమజ్జన పాయింట్ వరకు అంటే టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా 2.5 కిలోమీటర్ల మేర శోభాయాత్ర నిర్వహిస్తారు. బడా గణేశుడి చుట్టూ ఉన్న ఇతర దేవీ విగ్రహాలను తరలించడానికి హైదరాబాద్కు చెందిన మరో ట్రక్ను ఉపయోగిస్తారు. సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఉండటంతో సెప్టెంబర్ 6వ తేదీనే విశ్వశాంతి మహాగణపతిని నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ సమితి అధికారికంగా ప్రకటించింది. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన తేదీ ఖరారు కావడంతోనే అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రోడ్ మ్యాప్ కూడా ఖరారైంది. ఇందుకు అనుగుణంగానే నిమజ్జన శోభాయాత్ర ముందుకు సాగనుంది. హైదరాబాద్ నగర వాసులతో పాటు ఇతర ప్రాంతాల భక్తులు కూడా ఈ మహా నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఎదురు చూస్తున్నారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన శోభాయాత్ర రూట్ వివరాలు చూస్తే సైఫాబాద్ పాత పోలీస్ స్టేషన్ మీదుగా సాగనుంది. అక్కడి నుంచే ఇక్బాల్ మినార్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకుంటుంది. ఇక అంబేద్కర్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ కు తరలిస్తారు. ఆ తర్వాత నిమజ్జనం ఉంటుంది. సెప్టెంబర్ 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ పరిమితులు విధించారు. ఈ సమయంలో ఎలాంటి లారీలకు అనుమతి లేదు. ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ ఆలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధ భవన్ బ్యాగ్, ఆదర్శ్ నగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ మహానగరం గణేష్ శోభాయాత్ర నిమజ్జనం కోసం సిద్ధమైంది. భాగ్యనగరం నలుమూలల నుంచి ప్రారంభమయ్యే గణేష్ ప్రధాన శోభాయాత్ర నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి ముందుకు సాగుతూ హుస్సేన్ సాగర్ చేరుకోనుంది. నవరాత్రుల పాటు పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. వినాయక శోభాయాత్ర నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. నిమజ్జనం నేపథ్యంలో భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ని మళ్లించడంతో పాటు కొన్ని రూట్లలోకి వాహనాలను అనుమతించడం లేదు పోలీసులు.
వరంగల్ నగరంలోని లక్ష్మీ టౌన్షిప్లో గత 12 సంవత్సరాల నుండి 250 కుటుంబాలు కమిటీగా ప్రతి ఏడాది గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవ కమిటీ నవరాత్రుల 9 రోజులు నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారు. ఇప్పుడున్న నగర కాలనీలో ప్రతి కాలనీలో వాడవాడన విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారు. ఇలా కాకుండా అందరూ సమిష్టిగా ఏర్పడి ఒక కుటుంబంలో కాలనీ వాసులు మొత్తం ఒకే గణనాథుణ్ణి ప్రతిష్ఠింపచేసి పూజలు చేయాలని లక్ష్మీ టౌన్షిప్ ఉత్సవ కమిటీ పిలుపునిచ్చింది. సూర్యాపేటలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యాపేట మెయిన్ రోడ్లోని పూల సెంటర్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన శోభయాత్రలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా వినాయకుడి నిమజ్జన ట్రాక్టర్ నడుపుతూ సందడి చేశారు. అలాగే పట్టణంలో పలు వార్డుల నుండి పిల్లలు పెద్దలు అందరూ కలిసి డాన్సులు వేస్తూ వినాయక నిమజ్జనం వేడుకలకు హాజరయ్యారు. సద్దుల చెరువుకు పెద్ద ఎత్తున విగ్రహాలు తరలివెళ్లాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.